మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనంలో భాగంగా నాగులూరు చెరువులో పడి తండ్రి శ్రీనివాస్, అతని కొడుకు వెస్లీ మృతి చెందారు. ఆటోలో గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లగా చీకట్లో బండరాయి అడ్డు రావడంతో ఆటో చెరువులోకి దూసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో చెరువులో 3 గంటల పాటు గాలించి ఆటోతో పాటు అందులో చిక్కుకున్న 2 డెడ్ బాడీలను బయటికి తీశారు డిఆర్ఎఫ్ సిబ్బంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 8:30కి వచ్చిందంటే కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఎప్పుడు ప్రతి అంగట్లో కూరగాయలు అమ్ముకుంటాడు. ఆకుకూరలు అమ్ముకున్నాడంటే వచ్చిందంట. 8:30కి వచ్చి అన్నం తినేసి పిల్లల్ని ఇంట్లో తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇంటికి ఎదురుగా ఉన్న వాళ్ళు ఒక సైడ్ వినాయకుని పెట్టిరంట. వినాయకుని పెట్టిన వాళ్ళు ఏం చేసిరంటే 500 ఇస్తాం, రానన్న నీ ఆటోలో తీసుకోవాలంటే వద్దు నేను రాను అంటే రానంటే కల్లా తీసుకోవదా మీ ఇంటి ముందు ఇల్లే కదా రాని తీసుకొని వచ్చిన మళ్ళీ వినాయకుని అట్ట వేసినట్టు మళ్ళీ వినాయకుని టేస్ట్ వాడేమో పట్టు పట్టుకుంటా అని చెప్తాను. కానీ అట్లా రాలేదు. అది ఏం జరిగిందో తెలియదు. నాన్న వాళ్ళకు తల్లి పిల్లలు ఉన్నారు, న్యాయం చేయండి. పిడిసొచ్చి పడిపోయింది పాప. ఆమె కూడా ఏం లేదు, కూడా లేదు. ఆ పిల్లకి కూడా తల్లి లేదు, తండ్రి లేడు. మొన్ననే పెళ్లి చేసినాం. 8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మా బాబుకి 7 ఇయర్స్. ఆమెకు పెళ్ళి అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదన్నా న్యాయం